అమ్మ గంగా, ఏం చేస్తున్నావు తల్లి? అమ్మా, అమ్మమ్మ ఇచ్చిన బొమ్మలు చూడు, చాలా బాగున్నాయి కదా. ఇదేమో నువ్వంట, ఇదేమో నేనంట. ఇదేమో అయ్యంట. ఇంకా ఇది జగదీశ్వరమ్మ. ఇది రాజేశ్వరమ్మ. భలే ఉన్నాయి కదూ. ఆ జగదీశ్వరమ్మ రాజేశ్వరమ్మ బొమ్మలు లేకపోతే ఇంకా బాగుంటాయమ్మా. మన కుటుంబంలోకి ఆళ్ళెందుకమ్మా, తీసేయ్. అట్టా అనకమ్మా. మనం ఇయ్యాల ఈడ ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం జగదీశ్వరమ్మమ్మే కదమ్మా. మరి తీసేయమంటే ఎలా చెప్పు? సరే, రాజేశ్వరమ్మ బొమ్మెందుకు? ఆ తల్లికి నువ్వన్నా నేనన్నా ఇట్టలేదు కదా, అందుకే ఆ బొమ్మ తీసేసి. రాజేశ్వరమ్మకు మన మీద కోపం లేదమ్మా. అమ్మమ్మ ఏదో తప్పు చేసినాదని అమ్మమ్మ మీద కోపం మన మీద చూపిస్తా ఉందంతే. ఇందాక నువ్వు సీరను కట్టుకున్నావని సీరను కలిసిందే గాని నిన్ను మాత్రం బయటికి పొమ్మని చెప్పలేదు. అంటే మన మీద కోపం లేనట్టే కదమ్మా. నిజానికి నానంటే రాజేశ్వరమ్మకి సానా ఇట్టాం తెలుసా. బయటకు పంపకపోయినా మీ అమ్మను కొట్టింది, నిన్ను తిట్టింది, అయినా నీకు బుద్ధి రాలేదా? బొమ్మలు కొనలేదేం లేదు, తీసేయ్. అవును, అస్తమాను మనల్ని ఆడిపోసుకుంటుందా రాజేశ్వరమ్మ. దాన్ని నువ్వెలా పేమనుకుంటున్నావు? ఆమె చూపిన కోపానికి నీ మీద ఎంత పేముందో తెలియట్లేదా? మీరెన్నైనా చెప్పండి, రాజేశ్వరమ్మ కూడా నా కూతుర్లా ఉండాల్సిందే. ఇంతసేపు నీకు అర్థం కదా? బొమ్మలు కొనలేదేం లేదు, తీసేయ్. మామా, నువ్వు దేని మీదైనా చెయ్యయి, అంతేకాని ఆ అమ్మ బొమ్మ మీద మాత్రం చెయ్యొద్దు. ఆ బొమ్మకేమైనా అయితే నన్ను ఊరుకోను, జాగ్రత్త. అది మా అమ్మ. రేపు బొమ్మల కొలుపులో నాను పూజించుకుంటాను. పదండి. సరిపోనదా? పద. కొడతా వింటే అది నీ అమ్మ బొమ్మ. దానికి ఏనైతే నువ్వు తట్టుకోలేవా? చెప్తానే. మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. దేనికమ్మా? ఆ గంగపై రివెంజ్ తీర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అవునా? అవును, కానీ దానికి మీ హెల్ప్ కావాలి. నువ్వు అడగటం మేం కాదంటావా? ఎంత మాటమ్మా, చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఆ గంగ దగ్గరున్న బొమ్మలు తెచ్చి నాకు ఇవ్వండి. నీ బొమ్మలున్నా గంగ దగ్గర బొమ్మలు కావాలంటున్నావంటే కొంపదీసి వాటిని పగలగొట్టేస్తావా? ఎస్, వాటిని పగలగొట్టి దాని మీద నా రివెంజ్ తీర్చుకుంటాను. అంత పని మాత్రం చేయకమ్మా. వాటిని పగలగొట్టేస్తే పెద్ద గొడవ జరుగుతుంది. నాకు కావాల్సిందే అదే. ఆ గొడవతోనే దాన్ని ఇరికించి ఆ తర్వాత మా మమ్మీ చేత దాన్ని బయటికి గెంటించేస్తాను. నేను ఇంతకు ముందులా తెలివి తక్కువ మంగని కాదు. ఇప్పుడు నాకు తెలివితేటలు చాలా వచ్చాయి తెలుసా. ఆ తెలివితోనే దాన్ని గెంటే ఇస్తాను. నీకు తెలివే లేదు, ఇక తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమంటున్నారు? అబ్బే ఏం లేదమ్మా. నువ్వెంతైనా జమీందారువి కదా, జమీందారులకు తెలివితేటలు కాస్త ఎక్కువగా ఉంటాయి అంటున్నారు అంతే. ఇప్పుడే వెళ్ళి ఆ గంగ బొమ్మలు తీసుకొస్తావమ్మా. పోనా? పద. ఏ గౌరీ, మిమ్మల్ని చూడ్డానికి గూడెం నుంచి ఎవరో వచ్చారు.
లోపలికి వస్తానంటే పోయినసారిలాగే మహా చూస్తే గొడవలు జరుగుతాయని నేనే వద్దన్నాను. బయట ఆపేశాను. వెళ్ళి చూడండి. మేమే రమ్మని చెప్పలేదే. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మరి సమయం సందర్భం లేకుండా ఈ ఇల్లెందుకు వచ్చినట్టు? ఏమో మాకేం తెలుసు. అందులో మొన్న మంగతో గొడవ పడ్డాడే వాడు ఉన్నాడు. వాడి పేరు ఏదో ఉండాలి. సారా ఈ రాజు? ఆ, వాడే వాడే వాడేనమ్మా. వాడు ఆగేలా లేడమ్మా. ఏ క్షణమైనా లోపలికి వస్తే ఆ తర్వాత ఏదైనా గొడవ జరిగితే మీ ఇష్టం. వదిన ఆడిసారి వచ్చి ఏ గొడవ సత్తడేట. ఎందుకైనా మంచిది మనం వెంటనే వెళ్ళి అన్నట్టు నుంచట్టే పంపించేద్దాం పదా. అవును పద. అమ్మా గంగా, నీకిష్టమైన గూడెం తాత కూడా నిన్ను చూడ్డానికి వచ్చాడు. నువ్వు వెళ్ళి చూడవా? గూడెం తాత వచ్చాడా? ఆ, తాతను చూసి చాలా దినాలయ్యింది. అమ్మా అమ్మా, నేను వస్తున్నాను, ఉండండి. నువ్వు ఇక్కడున్నావా? ఇల్లంతా వెతికొస్తున్నావు. ఇవిగా అమ్మా నువ్వు అడిగిన గంగ బొమ్మలు. సరే మీరు వెళ్ళండి. పద. రేపు నాతో సమానంగా బొమ్మలు కొలువు చేద్దామని చూస్తావే? నీకంత సీన్ లేదే. ఇప్పుడు నీ బొమ్మల్ని పగలగొడతాను. అప్పుడు నువ్వెలా బొమ్మలు కొలువు చేస్తావో నేను చేస్తాను. అదేంది, మనల్ని సూర్నికి మన ఒళ్ళు వచ్చినారని చెప్పినారు. మరి ఈడు సూత్తే ఎవరూ లేరే. అదే నేను చూస్తున్నానక్క. పిచ్చోళ్ళు మనం అబద్ధం చెప్పామని తెలియక నిజం అనుకొని చూస్తున్నారు. పదండి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. పద. ఏంటి వీళ్ళు లేరా? లేరు లేరు. ఇందాక ఇక్కడే ఉండాలే. అంత చూసినవయ్య గారు, యాడ లేరు. అరే అవునే, వెళ్ళిపోయారేమో. అంటే ఇందాక డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తానంటే రావద్దని కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. పాపం ఫీల్ అయి వెళ్ళిపోయారేమో. అమ్మయ్యా, ఆ సారా ఈర్రాజుగాడు మళ్ళీ వెళ్ళిపోయాడన్నమాట. పర్లేదయ్య గారు, ఈసారి ఆ తాగుబోతుడొస్తే మాత్రం మేము ఈ నుంచి వెళ్ళిపోయామని చెప్పండి. ఆ? అలాగే. తాత వచ్చాడని సంతోషపడ్డా. నన్ను చూడకుండానే వెళ్ళిపోయాడు. పర్లేదులేమ్మా, ఇంకోసారి వస్తే చూద్దాం. అంతే పద. అంతే. ఆ, ఆ, అమ్మా గంగా, ఇందాక మేము వచ్చేటప్పుడు మంగ కోపంగా నీ రూములో ఉన్న బొమ్మల దగ్గరకు వెళ్ళింది. ఎందుకంటావు? ఇంకెందుకు అయి ఉంటుంది? ఖచ్చితంగా వాటిని పగలగొట్టడానికి అయి ఉంటుంది. అవును నిజమే. పాపం గంగని రేపు బొమ్మల కొలువులు చేయనీయకుండా ఉండడానికి ప్లాన్ చేసినట్టుంది. నిజమా? నిన్ను బాధ పెట్టడం కంటే మంగకు వేరే సంతోషం ఎక్కడా దొరకదమ్మా. అమ్మా, ఈ విషయం మేము నీకు చెప్పామని మంగతో చెప్పకే. కోపంలో మమ్మల్ని కొట్టినా కొడుతుంది. ఆ గంగా త్వరగా వెళ్ళమ్మా, లేదంటే ఆ మంగ నీ బొమ్మలన్నీ పగలగొట్టేస్తుంది. నా బొమ్మలు పద.
నిజంగానే మంగమ్మ పగలగొట్టడానికి తీసుకెళ్లిపోయిందా? ఇదేమో నువ్వంట, ఇదేమో నేనంట. మంగమ్మ గారు, ఆగండి. ఎందుకు నా బొమ్మలు పగలగొడుతున్నారు? ఇవి నీ బొమ్మలని ఎవరన్నారే? ఇవి నావి, అందుకే పగలగొట్టుకుంటున్నాను. తప్పుకో. ఇవి నా బొమ్మలే, నాకు తెలుసు. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది. నా బొమ్మలు నాకు ఇచ్చేయండి. నా బొమ్మలు పగలగొట్టద్దమ్మా. ఇవ్వండమ్మా. ఇవ్వనే. ఇస్తే రేపు నువ్వు నాతో పాటు సమానంగా బొమ్మలు కొలు పెడతావు. ఆఫ్టర్ ఆల్ గూడెం దానివి ఈ జమీందారు పక్కనే నిలబడతావా? అది నాకు ఇష్టం లేదు. అందుకే నీ బొమ్మలన్నీ పగలగొడుతున్నాను. మంగమ్మ గారు, మర్యాదగా చెప్తున్నాను. నా బొమ్మలు ఏమైనా చేసినారో బాగుండ జాగ్రత్త. నా బొమ్మలు నాకు ఇచ్చేయండి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను భయపడతాననుకున్నావా? నెవర్. నీ అమ్మ బొమ్మని నీ కళ్ళ ముందే పగలగొడతాను. ఏం చేస్తావా? మంగమ్మ గారు, ఆగండి. తప్పుకోవే. నాకు ఇవ్వండి. పగలగొట్టిన తర్వాత ముక్కలేరుకోవే. తప్పుకో. నేను తప్పుకోను. నా బొమ్మలు నాకు ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వను. నేను ఇవ్వను. లేదు, నా బొమ్మలు నాకు ఇచ్చేయండి. తప్పుకో. నేను ఇవ్వను. నువ్వెంత అరిచి గీ పెట్టినా, నాతో గొడవ పెట్టుకున్నా, నేను మాత్రం నీ బొమ్మలు ఇవ్వను. పగలు కొట్టి తీరుతాను. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవే. ఎవరికో కాదు, ఇప్పుడే వెళ్ళి రాజేశ్వరమ్మ గారికి అమ్మమ్మకి ఈ విషయం చెప్తాను. వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. ఏమ్మా ఏమైంది గంగా? రాజేశ్వరమ్మ గారు, మీరు కూడా తొందరగా రండి. అమ్మా గంగా, అమ్మమ్మ. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అవతల మంగమ్మ గారు నా బొమ్మలన్నీ పగలగొడుతున్నారు. నేను వద్దన్నా వినటం లేదు. నువ్వు తొందరగా రా అమ్మమ్మ. రాజేశ్వరమ్మ గారు, మీరైనా మంగమ్మ గారికి చెప్పండి అమ్మా. రండమ్మా, వెళ్దాం. దానికేం పోయే కాలం వచ్చింది? దాని బొమ్మలు దానికి ఇచ్చాను కదా, అయినా నీ బొమ్మలు ఎందుకు పగలగొడుతుంది? ఉండు, ఇప్పుడే దాని సంగతి చెప్తాను. రా. అమ్మా ఆగు. అదొచ్చి చెప్పగానే వెళ్ళిపోతావా? అసలేం జరిగిందో తెలుసుకోవా? అక్కడ మంగ దీని బొమ్మలు పగలగొట్టిందని చెప్తోంది కదా. అసలు మంగకు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఇదే కావాలని అబద్ధం చెప్పొచ్చుగా. లేదమ్మ గారు, నేనేం కావాలని చెప్పటం లేదు. మంగమ్మ నా బొమ్మలు పగలగొడుతున్నది. తొందరగా రండమ్మా, ప్లీజ్ అమ్మా. రాజేశ్వరి, అదంత బాధగా చెప్తుంటే నమ్మవేంటి? అయినా ఒకసారి వెళ్ళి చూస్తేనే కదా అక్కడ మంగ బొమ్మలు పగలగొట్టిందో లేదో తెలిసేది. సరే పద చూద్దాం. అక్కడ గాని మంగ బొమ్మలు పగలగొట్టకుండా ఉండాలి. అప్పుడు దీని పని చెప్తా. పద పద. రండమ్మా. రెండమ్మ గారు, ఈ రూమ్ లోనే మంగమ్మ నా బొమ్మలు పగలగొడుతున్నది.
ఆపు. ఇందాక బొమ్మలు మంగే పగలగొట్టింది అని చెప్పావు. ఏది మంగ? ఎక్కడ కనిపించదే? పగలగొట్టి వెళ్ళిపోయినట్టుందమ్మా. నోర్మోయ్. కావాలని నీ బొమ్మలు నువ్వే పగలగొట్టుకొని మంగ పగలగొట్టిందని అబద్ధం చెప్తావా? నీకసలు బుద్ధుందా? ఎందుకే దాన్ని అలా తిడతావు? అది నిజం చెప్పుండొచ్చు కదా. అది నిజం చెప్తే మరి మంగ ఉండాలి కదా. ఎక్కడా లేదే. అంటే ఇదే కావాలని నా చేత మంగని తిట్టించాలని ఈ డ్రామా ఆడింది. లేదమ్మ గారు, నేను నా కళ్ళారా చూసినాను. మంగమ్మ నా బొమ్మలు పగలగొట్టినది. రాజేశ్వరి, దాని మొహం చూడవే. అది చెప్పేది నిజమని నీకు అనిపించటం లేదా? అది చేసేదంతా నటన అని దాని మొహంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. అది నీకు తెలియక దాన్ని నమ్మమని నాకు చెప్తున్నావు. నేనసలు నమ్మను. అమ్మ గంగా, పెద్దవాళ్ళతో గొడవలు వద్దని నీకు ఇందాకే చెప్పాను కదా తల్లి. వినవా? వినవు. ఎందుకు మళ్ళీ అబద్ధం చెప్పినావు? నేను అబద్ధం చెప్పట్లేదని చెప్తుంటే ఎవరు ఈనరే? ఇదంతా చేసింది మంగమ్మే. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఏంటక్క, ఏం జరిగింది? దారిని పోయే దరిద్రాన్ని తీసుకునొచ్చి మనం నెత్తిన పెట్టుకున్నాం కదా మామయ్య. దాంతో వచ్చిన తలనొప్పిదంతా. ఈ బొమ్మలన్నీ మన మంగ పగలగొట్టిందంట. మేము నమ్మకపోయేసరికి దీని నటనతో మమ్మల్ని నమ్మించడానికి ట్రై చేస్తోంది. మంగ గదిలోనే పడుకొని ఉంది. ఇక్కడికొచ్చి బొమ్మలు ఎలా పగలగొడుతుంది? అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఏంటి మామయ్య మీరనేది? మంగ పడుకునుందా? అవునమ్మా, ఇప్పుడు కాదు, పడుకొని చాలాసేపు అయింది. ఏంటా అని అడిగితే బాగా టైర్డ్ అయ్యాను, అందుకే పడుకున్నాను అంది. అవునమ్మా. ఏ గంగా, విన్నావా? ఇప్పుడేమంటావ్? నువ్వు కావాలనే అబద్ధాలు చెప్తున్నావని మాకు అర్థమైందిగా. లేదమ్మ గారు, సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నేను చెప్తున్నది నిజం. మీరే కదయ్య గారు ఇందాక మంగమ్మ నా బొమ్మల దగ్గరికి వెళ్ళింది అని చెప్పినారు. మరి ఇప్పుడెందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు? ఇది మరీ బాగుంది. చూసింది చూసినట్టు చెప్పాను. అది తప్పేనా? దాన్ని అబద్ధం అంటే మేమేమీ చేయలేం. మామయ్య, దీన్ని నాటకం బయటపడేసరికి ఇది కావాలనే ఇలా మాట మారుస్తోంది. రాజేశ్వరి, గంగేమిటో నీకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు అది మంగ మీద వచ్చేసరికి నువ్వు దాన్ని భరించలేకపోతున్నావు. మంగ తప్పు చేసినా దాన్ని నువ్విప్పుడు ఒప్పుకునే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే నీకు ఆహం అడ్డొస్తోంది. అందుకే గంగ ఏం చెప్పినా అది నీ చెవికెక్కటం లేదు. అమ్మా, తప్పు ఎవరు చేసినా అది తప్పే. అది మంగ చేసినా నేను సహించను. కానీ ఏ తప్పు చేయకుండా అన్యాయంగా ఇది చెప్పిందని నా బిడ్డని అనుమానిస్తే నేను భరించలేను. అసలు నిజమేంటో ఇప్పుడే తెలుస్తాను. ఇప్పుడే మంగ గదిలోకి వెళ్లి చూస్తాను. అది పడుకునుంటే సరే సరే, లేదంటే అది ఖచ్చితంగా దీని పనే అయి ఉంటుంది. ఇది కావాలనే అబద్ధాలు చెప్తుందని నీకే అర్థమవుతుంది. పద.